పాడేరు ఫరెవర్ న్యూస్. నిజం మాత్రమే, ప్రతి క్షణం మీకోసం. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలంలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి కీలక మావోయిస్టు నేతను అదుపులోకి తీసుకున్నారు. డివిజనల్ కమిటీ మెంబర్గా పెద్దబాయిలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న చైతో అలియాస్ నరేష్ అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుండి పిస్టల్, రైఫిల్, లైవ్ అమ్యూనిషన్, మావోయిస్టు సాహిత్య సహా పలు వస్తువులు స్వాధీనమయ్యాయి. ఈయన గతంలో పలువురు దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ మిగిలిన మావోయిస్టులు కూడా ఈ మార్గం మానేసి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులకు మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీమాడుగుల మండలం చింతకుప్ప విలేజ్ కిలంకోట పంచాయత్లో ఆపరేషన్స్లో ఉండే పార్టీస్తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు. వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసే క్రమంలో వాళ్ళు పారిపోయారు. దాంట్లో ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన. వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతు. ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరుకొండ ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను 2016 నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి. దాంట్లో కిష్టారాం ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన 2017లో, అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా CGలో 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో, అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో, టీగలమెట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉంది. దీని తర్వాత ఈ మనిషి మనకి అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ కిలంకోట ఏరియాలో ఉండే సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు, దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసే అది సమాచారం చెప్తున్నారు.